మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో చక్కటి వాతావరణాన్ని మా అందరికి అనుగ్రహించి నీ మందిరములో నీ పిల్లలతో మా తండ్రి మీ మాటలు పంచుకొనడానికి దూర ప్రాంతము నుంచి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మా సొంత జ్ఞానంతో మా తండ్రి మీ మాటలను మేము వివరించకుండా మీ జ్ఞానంతో మీ బిడ్డలకు ఏ విధంగా ఆ మాటలు వివరిస్తే అర్థమవుతుందో సమయోచితమైనటువంటి మీ యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని వింటున్నటువంటి మీ బిడ్డలు మా తండ్రి ఆ విషయాలు వాళ్ళ మనస్సులలో ముద్రించుకొని అవి వాక్యానుసారముగా ఉన్నవా లేవా అని మీ యొక్క ఇష్టాన్ని మీ యొక్క నీతిని బిడ్డలు తెలుసుకొని ఈ లోకంలో ఇక్కడ కూడినటువంటి మేమందరము మీ కుమారులుగా కుమార్తెలుగా మా తండ్రి తిరిగి మరలా మీరు మాకు ఇచ్చినటువంటి లోకానికి చేరేంత వరకు భయము భక్తితో ఈ లోకంలో మా జీవితాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముతూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ముందుగా తెలియజేసినట్లుగా ఈరోజు మనం ఏ విషయాన్ని నేర్చుకోబోతున్నామో మనందరికీ తెలుసు. ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నామండి? మానవ జన్మ పరమార్థం. ఈ విషయాన్ని గురించి చాలా సందర్భాల్లో సహోదరుల ద్వారా మనం ఈ మాటలు విన్నాము. అయినప్పటికీ కూడా ఇంకొక సరికొత్త కోణంలో ఈ విషయాల గురించి ఆలోచించడానికి దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పరమార్థం అన్నాము అంటే దానికి ఇంకొక అర్థం ఉందండి, రహస్యం. మానవ జన్మ రహస్యము అన్న మానవ జన్మ పరమార్థం అన్న రెండు ఒకటే. మనిషి జన్మ రహస్యమా అంటే అది రహస్యం కాదు. ఎందుకని? దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో మనకి ఇచ్చేశాడు. ఇది రహస్యం అని ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే ఇచ్చినటువంటి విషయాలు మనం తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇది రహస్యం అయిపోయింది. రెండవది, ఏదైనా రహస్యాన్ని తెలుసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరో ఇద్దరు వ్యక్తులు మీ గురించి ఏదో కొద్దిగా మాట్లాడినట్టు మీకు తెలిసింది. ఇప్పుడు ఇదేంటో మీరు తెలుసుకోవాలంటే దానికోసం ఎన్ని ప్లాన్లు గీసుకుంటారు? అసలు ఆవిడ ఏమంటుందని చెప్పి చెవంతా అడే పడేస్తాం కదా మనం. వాళ్ళు నోట్లో కొనుక్కునేటువంటి విషయాలు కూడా మనం ఎక్కడుండి చెప్తాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. లిప్ రీడింగ్ అంటాం చూడండి. అంతగా ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే పగబట్టి అంటాం చూడండి, పగబట్టినట్టు కూర్చుంటాం మనం దాని మీద. వాక్యం విషయంలో కూడా అలానే ఉండాలండి. మనం ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే వినాలి, అర్థం చేసుకోవాలి. అసలు నిజంగా అలా ఉందా లేదని మన దృష్టి అంతా దాని మీదే ఉండాలి. నేను వచ్చేటప్పుడు అనుకున్నా బర్త్డే కార్యక్రమం, బైబిల్ క్లాస్ అంటే అట్టహాసంగా గోలగోలగా ఉంటుంది అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా డిఫరెంట్గా సైలెంట్గా ఉంది. సగ్గా వాక్యం అయిపోయేంత వరకు కూడా ఇలానే ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, తొందరగానే ముగిచ్చేస్తా. వాక్యం చెప్పినట్టు కూడా ఉండదు. అంతే కదా, చాలామంది అన్నారు నాతో, అన్న మీరు మాట్లాడుతుంటే పాఠం చెప్పినట్టు ఉంటుందే తప్ప వాక్యం చెప్పినట్టు ఉండదు అన్నారు. నిజం. ఎందుకంటే అరవను అంటే అరవటం తప్పని నేను చెప్పట్లా, లేదా గట్టి గట్టిగా కేకలేసి నేను చెప్పలేను. నేను కూడా అలా ట్రై చేశాను చాలాసార్లు.
అలా చెప్దామని ట్రై చేశా కానీ మళ్ళీ మీ మొహాలు చూసేసరికి ఎప్పటిలాగానే మళ్ళీ మొదలేస్తున్నా. చాలా నిదానంగా మీ మనసుల్లో దేవుని మాటలు ఉంచడానికి ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ప్రియులారా. మనిషిని దేవుడు ఈ లోకంలో పుట్టించాడు. ఎందుకు పుట్టించాడో మనకు తెలుసు. ఈ లోకంలో కొంతకాలం బ్రతికి మళ్ళీ చనిపోయి తిరిగి మళ్ళీ తన లోకానికి చేరాలని. ఏది తన లోకం? పరలోకం. ఇది దేవుని ఆలోచన. ఇక్కడ సాతాను ఆలోచన కూడా ఒకటి ఉందండి. దేవుని ఆలోచనకు విరుద్ధమైనటువంటిది సాతాను ఆలోచన. దేవుడేమంటున్నాడు అంటే, ఇదిగో నా కుమారులు నా కుమార్తెలు ఈ లోకంలో కొంతకాలం బ్రతికి చనిపోయి తిరిగి నా దగ్గరకు వచ్చి నా రాజ్యానికి హక్కుదారులు అవ్వాలి. నా తర్వాత నా సింహాసనానికి వారసులు ఎవరయ్యా అంటే నా కుమారులు నా కుమార్తెలు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు. నాలో ఉన్నటువంటి వారిని ఈ భూమి మీదకు పంపించి అక్కడ కొంతకాలం వాళ్ళని పరీక్షించి ఆ పరీక్షలో పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా యొక్క రాజ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పి దేవుని ఆలోచన. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం. నశించుట అంటే చచ్చిపోవడం కాదండి. ఈ లోకంలో చచ్చిపోవడం గురించి మాట్లాడలే ఆయన, నరకానికి పోవడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏ ఒక్కరూ నరకానికి పోవడం అనేటువంటిది ఆయనకు ఇష్టం లేదు. కానీ సాతాను ఆలోచన ఏంటి అంటే, ఏ ఒక్కడు పరలోక రాజ్యానికి పోవడం వాడికి ఇష్టం లేదు. ఎందుకని? వాడి ఉద్దేశం ఏంటంటే, నాకు దక్కనది ఎవరికి అంటే ఏంటి దాని అర్థం? అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ చేతిలో ఏదైనా లాక్కున్నప్పుడు సరే సరే అని తీసుకో అని చెప్పి మళ్ళీ ఇస్తే తీసి కింద వేసి కొడతారు. ఎందుకని? అంటే వాళ్ళకి ఆ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది అంటే చిన్నప్పటి నుంచే పుడుతుంది. మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం కదా, అమ్మయ్య నాకు రాకపోయినా పర్లేదు కానీ పక్కనోడికి మాత్రం రాకూడదు, నాకు కలిసి రాకపోయినా పర్లేదు, నేను డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనేటువంటి ఆలోచన ఇదిగో ఈ సాతాను దగ్గర నుంచే వచ్చింది. వీడి ఆలోచన కూడా ఏంటంటే ఏ ఒక్కడో పరలోకానికి వెళ్ళకూడదు అనుకున్నాడు. మరి ఎవరు గెలుస్తున్నారు ఈ పందెంలో అని మనం ఆలోచిస్తే ఈరోజు మనం పాట వింటూ మనం అది ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నాం. ఈ వీర్రాఘపురం గ్రామంలో ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి. జనం ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక 400 మంది ఉంటారా? ఉండరా? 200 మంది అనుకుందాం. ఉన్నా లేకపోయినా 200 అనుకుందాం. మరి మన మండలంలో ఎంతమంది ఉండాలి? మన జిల్లాలో ఎంతమంది ఉండాలి? మన రాష్ట్రంలో ఎంతమంది ఉండాలంటే మాత్రం మనకు ఒక ఐడియా ఉంటుంది. మన రాష్ట్రంలో 3,80,00,000 మంది ఉన్నారు. సుమారుగా 3,80,00,000 మంది ఉన్నారండి మన రాష్ట్రంలో. మన దేశంలో 143 కోట్ల మంది ఉన్నారు. అదే ఈ ప్రపంచం మొత్తం మీద 820 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ 2024 లెక్కల ప్రకారం ఈ ప్రపంచం మొత్తం మీద జనాభా ఎంతమంది అయితే 820 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంక ఇందులో అడవి ప్రాంతాల్లో నివసించేటువంటి కొండ జాతులు కొంతమంది ఉంటారండి. జనాభా లెక్కల్లోకి రారు కూడా వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, వాళ్ళందరిని వదిలిపెట్టి జనాభా లెక్కల్లోకి వచ్చినటువంటి వాళ్ళను మనం చూస్తే 820 కోట్ల మంది ఉన్నారు. ఇంతమందిలో వీళ్ళందరూ ఎవరు తయారు చేశారు వీళ్ళందరినీ? ఎవరు పుట్టించారు వీళ్ళందరినీ అంటే దేవుడే పుట్టించారు. దావీదు గారు అంటాడు కదండి ఒక మాట, ఒకసారి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13, 14, 15, 16 వచనాలలో, నా అంతరంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే,
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకోసం అంటే తల్లి గర్భంలో నీవు నన్ను కలుగు చేసినటువంటి విధానాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి. అంటే మనిషిలో ఉన్నటువంటి అంతరంద్రియాలు, కనపడనటువంటి లోపల ఉండేటువంటి ఉంటాయి చూడండి, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, లేదంటే ఇంకా కిడ్నీలు కానీ, ఇంకా కనబడనటువంటివి, వీటన్నిటినీ కలుగు చేసింది ఎవరయ్యా అంటే ఇవన్నీ మనకు కనపడవండి. మన గుండెను మనం ఎప్పుడు చూడలేదు. అవసరమైతే మన బ్లడ్ మనం చూసాం, ఎందుకంటే బయటకు వచ్చినప్పుడైనా కనపడుద్ది. ఒకసారి గుండెని చూద్దాం అనుకుంటే కనపడుద్ది, అది కనపడదు. మన కిడ్నీలను చూద్దాం అనుకుంటే కనపడతాయా? కనపడవు. అంటే మనకు కనపడకుండా మనలో ఉండి మనల్ని బ్రతికించేటువంటి అవయవాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవరు కలుగు చేశారు? నీవే కలుగు చేసేటివి. తల్లి గర్భంలో నన్ను రూపించింది నీవే. ఇదిగో నీ చేతులే నన్ను అవయవ నిర్మాణము చేశాయి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నాకు బాగుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో, కొంచెం గట్టిగా, విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎందుకు మరుగై ఉండలేదు? అసలు నాకు ఎముకలను ఇచ్చిందే నీవు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలండి. నేను పిండమునై ఉండగే నీవు నన్ను చూసావు. నాకు కొన్ని దినాలు నువ్వు నియమించావు. ఆ దినాలలో ఒక్కటన్నా ఇంక అవ్వకముందే అసలు నా జీవితం అంతా నీకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూసావు. తల్లి గర్భంలో నాకు చేతులను నిర్మించింది నువ్వే, నాకు కాళ్ళనిచ్చింది నువ్వే, నాకు తలనిచ్చింది నువ్వే, నా బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో ప్రతిదీ తయారు చేసింది నీవే. ఆయన చేతులతో తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు రూపురేఖలు ఇస్తున్నాడు అన్నమాట దేవుడు. తెలుసండి మనకి ఈ విషయం. యోబు గారు కూడా ఒక మాట అంటాడని మనం చూడగలిగితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో, యోబు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను, ఎవరిని కప్పాడంట? యోబు గారిని కప్పాడు. ఎలా కప్పాడంటే చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ. ఎవరిని? యోబు గారిని. అంటే చర్మంతో మాంసంతో కప్పాడంట. ఆ ఎముకలనిచ్చింది ఎవరు? దేవుడే. నరములనిచ్చింది ఎవడు? దేవుడే. ఒక మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయండి? 206. మనిషి శరీరంలో ఎన్ని నరాలు ఉంటాయి? ఒక మనిషి శరీరంలో 7 కోట్ల నరాలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? ఎప్పుడన్నా చూసారా? అసలు 7 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో మనకు తెలుసా? అన్ని నరాలు మన ఒంట్లో ఉన్నాయి కాబట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఒకవేళ 1 కోటి నరాలు పడిపోయినాయి అనుకోండి, అంటే ఈ పక్క అంతా పడిపోయింది అనుకోండి, ఆ నరాలు పనిచేయాలంటే ఎంత కష్టపడాలి చూడండి. నరాల వీక్నెస్ అంటాం చూడండి మనం, నరాల బలహీనత, పెరాలసిస్ అంటాం. కాలు చేయి పడిపోయింది అంటాం చూడండి. ఎందుకు పడిపోద్దాయి అంటే ఆ నరాలు పనిచేయట్లేదు కాబట్టి నీ కాలు చేయి పడిపోయింది. 7 కోట్ల నరాలు మనలో ఉన్నాయంట. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడిలోనూ ఎలానే ఉన్నాయంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడిలోనూ అలానే ఉన్నాయి. ఒక మనిషి అన్నాడు,
ఏదో ఒక సందర్భంలో మాట మీద మాట వచ్చి అడిగితే, నాకేంటంటే నేను కోటీశ్వరుని అన్నాడు. అదేంటయ్యా ఏముందని నువ్వు కోటీశ్వరుడు అంటే, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే గుండె ఉంది నా దగ్గర అన్నాడు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కిడ్నీలు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కళ్ళు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. అంతే కదా. ఎవరైనా చూడండి, అవసరమైతే మీ గుండె ఉండే అవసరమైతే మీకు 2 కోట్లు కావాలన్నా ఇస్తారు. ఇస్తారా? మనం ఇవ్వం. అంటే మనం కూడా కోటీశ్వరులు. నిజంగా ఆ మనిషి ఆలోచించినటువంటి విధానం భూమి మీద ఉన్నటువంటి మనం ఆలోచించలేకపోతున్నాం. ప్రతి సందర్భంలో మనం దేవుణ్ణి నాకేమిచ్చావు అని మనం తిడుతుంటాం. కానీ అవునా, మనలో ఉన్నటువంటి కిడ్నీలు ఉన్నాయి కదా, ఆ కిడ్నీలు అనేది ఒకరోజు పని చేయకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి చెప్పండి? మన పరిస్థితి ఏంటి? మనలో ఉన్నటువంటి మనం ఏది తిన్నా వెంటనే అరిగిపోతుంది కదా, ఆ జీర్ణక్రియ వ్యవస్థ అనేటువంటిది అది పని చేయలేదంటే నీ పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటివే. ఈ భూమి మీద ఉన్నటువంటి 820 కోట్ల మందిని దేవుడు ఇదే విధంగా, కానీ ఎంతమంది దేవుడి వైపు చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం చూసేటువంటి ఈ పాఠాన్ని 3 భాగాలుగా విభజించుకుందాం. ఒకటి, ఆదాము దగ్గర నుంచి నోవాహు గారి కాలం వరకు, నోవాహు గారి కాలం దగ్గర నుంచి యేసుప్రభు వారి కాలం వరకు, యేసుప్రభు వారి కాలం నుంచి ఇప్పటి వరకు, ఇలా 3 భాగాలుగా మనం కొద్ది నిమిషాలు మనం ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యేసుప్రభు వారి దగ్గర నుంచి ఆదాము గారికి సమయం ఎంత అనుకున్నారు? 4000 సంవత్సరాలండి. ఆదాము ఈ భూమి మీద పుట్టిన తరువాత 4000 సంవత్సరాలకి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఈ భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదాము. మనకు తెలిసినటువంటి విషయం. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాల్లో ఎంతోమందిని కన్నాడండి. ఆదాము సంతానం ఎంతమంది అయ్యి అంటే కయ్యను, హేబేలు, తర్వాత షేతు, వీళ్ళు 3 మనకు తెలుసు. ఆదాము చనిపోయేంతవరకు వీళ్ళు 3 మనకు తెలుసు. కానీ ఆదాములో నుంచి వచ్చినటువంటి సంతతే వీళ్ళందరూ. కయ్యను దేశ దిమ్మరవైపోతావు అన్న తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది విన్నారుగా, పాఠం చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అప్పటికే జనాంగం ఉంది. ఎంతగా ఉన్నారంటే దేశాలుగా ఉన్నారంట. అబ్రహాముకు పుట్టినటువంటి సంతానం ఇంకా చాలామంది ఉన్నారు. అబ్రహాము 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయేటువంటి సమయానికి ప్రపంచ జనాభా ఎంత అయ్యా అంటే 109 కోట్లు ఉన్నారండి. అబ్రహాం గారు చనిపోయేటువంటి సమయానికి భూమి మీద ఉన్నటువంటి జనాభా ఎంతమంది? 109 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 109 కోట్ల మంది? ఈ 109 కోట్లు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఆదాము గర్భంలో నుంచే బయటకు వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ నుంచి మనకు నోవాహు గారి దగ్గరకు వచ్చేసరికి క్రీస్తుకు పూర్వం సుమారుగా 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆదాము గారు చనిపోయిన తర్వాత ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే నోవాహు గారు. ఈ నోవాహు గారు పుట్టిన తరువాత సుమారుగా 400 సంవత్సరాల తర్వాత, సుమారుగా 500 సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చిందండి. నోవాహు గారు ఈ భూమి మీద 980 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. నోవాహు గారు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 950 సంవత్సరాలు అండి. 950 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఈ భూమి మీదకి జలప్రళయం వచ్చింది ఎప్పుడయ్యా అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు అప్పుడు. అంటే ఈయన పుట్టిన తర్వాత
500 సంవత్సరాలకి జలప్రళయం వచ్చింది. ఆ వచ్చిన సమయానికి అక్కడ ఉన్నటువంటి జనం పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం చూడగలిగితే, ఆల్రెడీ ఆదికాండము మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, నరుల చెడుతనము ఎలా ఉందంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది. అంటే ఏంటి దాని అర్థం? జనమంతా చెడిపోయారు. మంచి అనేటువంటిది వాళ్ళలో కనపట్ల. అప్పటికి ఉన్నటువంటి జనం ఎంతమంది అంటే 24 కోట్ల మంది ఉన్నారండి. చాలామంది చనిపోతూ ఈ జలప్రళయం వచ్చేసరికి ఉన్నటువంటి జనాంగం, ఎంతమంది జనాంగంలో దేవునికి నీతిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతమంది కనపడ్డారు? ఒకే ఒక కుటుంబం కనపడ్డది. మరి మిగతా వాళ్ళందరూ చెడిపోయారంట. ఎలా చెడిపోయారంటే, నరుల చెడుతనం భూమి మీద ఎలా ఉందంట? గొప్పదిగా ఉంది. ఎంత గొప్పగా అంటే అసలు భూమి మీద ఆయన వెతుకుతుంటే నీతిమంతుడిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో కనపట్టలేదు, ఒక నోవాహు కుటుంబం తప్ప. నోవాహు, అతని భార్య, 3 బిడ్డలు, 3 కోడళ్ళు, ఈ 8 మంది తప్ప జలప్రళయంలో రక్షింపబడ్డటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరయ్యా అంటే, దేవునికి నుంచి లిఖితపూర్వకమైనటువంటి ఆజ్ఞలు వాళ్ళకి ఏవి లేవు. అంటే ఇదిగో మీరు ఇది చేయండి, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని వాళ్ళకంటూ రాసి ఇచ్చినటువంటిది ఏది? ఇప్పుడు మనకంటే చేతిలో బైబుల్ ఉంది. ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం ఉంది. కానీ నోవాహు ముందున్నటువంటి తరానికి వాళ్ళ చేతిలో మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి దేవుని ఆజ్ఞలు లేవు. ఒకవేళ దేవదూతలను పంపించి ఏమన్నా కబుర్లు చెప్తున్నాడంటే అది కూడా లేదు. ఎలా ఉన్నారంటే విచ్చలవిడిగా తయారైపోయారు జనం. అయినప్పటికీ కూడా దేవుడు కొంతకాలం వాళ్ళని ఎందుకు వదిలాడు అంటే, మన క్రొత్త నిబంధనలో ఉంటుంది కదండి, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఎందుకు చూచి చూడనట్టుగా ఉన్నాడంటే, ఈ భూమి మీదకి తన బిడ్డలందరినీ తీసుకురావాలి, ఈ భూమి మీదకి జనాంగాన్ని తీసుకురావాలి. ఈ తీసుకొచ్చేటువంటి విషయంలో వాళ్ళందరి బ్రతుకులు మారిపోయినాయి పూర్తిగా. వాళ్ళకి తెలియకుండానే పాపంలో వాళ్ళు మునిగిపోయారు. దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకానికి వాళ్ళని పంపించాడో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా శరీర కోరికలను తీర్చుకోవడానికి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక కోరికలు అవేనండి, శరీర కోరికలే. డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు, ఎందుకంటే అసలు అప్పుడు డబ్బే లేదు. బంగారం సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు, ఎందుకంటే అసలు అప్పటికి బంగారం అనేటువంటిది కనిపెట్టనే లేదు. అంటే నోవాహు గారి కాలం తర్వాత బంగారం అంటే ఏంటో, దాని విలువ ఏంటో అనేటువంటిది అప్పుడు తెలిసింది. అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులకి బంగారం సంపాదించుకుందాం, ఆస్తులు సంపాదించుకుందాం, లేకపోతే పేరు సంపాదిద్దాం, లేదా అధికారం సంపాదిద్దాం, ఇలాంటి కోరికలు ఏవి వాళ్ళకు లేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక కోరిక ఏంటంటే తినటం, తిరగటం, వాళ్ళ శరీర కోరికల్ని తీర్చుకోవటం. ఎంతగా అంటే అసలుకి ఎవడు చెప్పినా మేము వినమనేటువంటి తారికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అన్నాడు, నరుల చెడుతనం భూమి మీద చాలా గొప్పదిగా ఉంది కాబట్టి అసలు వాళ్ళని చూసి కోపాన్ని తట్టుకోలేక దేవుడు ఏం చేశాడు, భూమి మీదకి జలప్రళయం రప్పించి మొత్తాన్ని కూడా చంపేశాడండి. ఆ జలప్రళయం తర్వాత ఎంతమంది ఈ లోకంలో ఉన్నారయ్యా అంటే, అప్పుడు జలప్రళయం అయిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారంటే 8 మంది మాత్రమే ఉన్నారు. ఈ 8 మంది ద్వారా మళ్ళీ దేవుడు అక్కడి నుంచి మళ్ళీ సృష్టిని ఈ కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే, మనం అర్థం చేసుకోగలిగితే, ఈ టైంలో దేవుడు వాళ్ళకంటూ మీరు ఎలా ఉండండి, అలా ఉండండి అనేటువంటి ఆజ్ఞలు ఏమీ వాళ్ళకి ఇవ్వాల. అలా అని చెప్పి తప్పు చేయమన్నాడా? తప్పు చేయమనలా. నీతిగా బ్రతకమన్నాడు. కానీ వాళ్ళు ఏంటంటే నీతిని మరిచి బ్రతికారు, దేవునికి అసహ్యమైనటువంటి పని చేశారు. కాబట్టి దేవుడు వారిని భూమి మీద నుంచి మొత్తాన్ని తీసేశాడు. తర్వాత నోవాహుని, అతని కుటుంబాన్ని బ్రతికించాడు.
కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలో పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందే
దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. దేవుడు ఎంతో ఇష్టపడి తన చేతులతో నిర్మించుకున్నటువంటి బిడ్డలు. కొన్ని కోట్ల మంది చనిపోవటం అనేటువంటిది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే, వాళ్ళు చేసేటువంటి పాపాలు, వాళ్ళు ప్రవర్తించేటువంటి ఆ విధానం దేవుణ్ణి ఎంతగా విసిగించాయో ఒకసారి మనం చూడవచ్చు. ఈ టైంలో సాతాను వీళ్ళని ఎలా లోబర్చుకుందయ్యా అంటే, వాళ్ళకున్నటువంటి శరీర కోరికలను బట్టే లోబర్చుకుంది. అంతే తప్ప వాళ్ళకి ఏ ఆశ చూపించలేదండి. బంగారం ఆశ చూపించలేదు, ఆస్తుల ఆశ చూపించలేదు, లేకపోతే డబ్బు ఆశ చూపించలేదు. ఎందుకంటే అసలు ఆ టైంలో అవి లేనే లేవు. ఉన్నాయి కానీ అసలు వాటి విలువ కనిపెట్టలేకపోయారు అప్పటికి. ఈ జలప్రళయం ఎప్పుడైతే వచ్చిందో, ఇది వచ్చిన సుమారుగా 50 సంవత్సరాల తర్వాత బంగారం అంటే ఏంటో వాళ్ళకి విలువ అనేటువంటిది తెలిసింది. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆలోచనలు, సాతానుడు ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనల్ని లొంగ తీసుకుంటాడు. మనకి ఆ ఏదెను తోటలో అవ్వ ఆదాములు ఉన్నప్పుడు దేవుడు వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రతి మాటను వాడు వింటున్నాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేయించడమే వీడి పని. మీరు ఆ చెట్ల పండ్లు తినొద్దు అన్నాడు. వీడి పని ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఆ చెట్ల పండ్లు తినేటట్టుగా చేయాలి. మీరు పాపం చేయొద్దు అన్నాడు. పాపం చేసేటట్లుగా వీళ్ళని ప్రేరేపించడం వాడి పని. దేవుడు మనని ఎందుకైతే ఈ లోకాల్లో పుట్టించాడో ఆ పని జరగకుండా చేయడమే వీడి పని. దానికి సంబంధించి వీడు ఏ ఏ అవకాశాలు ఉన్నాయో ఎత్తుక్కుంటాడు. ఆ టైంలో వాడికి దొరికిన అవకాశం ఏంటంటే, ఇదిగో దేవుడు వీళ్ళకంటూ ఏ ఆజ్ఞలో పెట్టలేదుగా. ఎందుకని? నా బిడ్డలు అనేటువంటిది భూమి మీదకి రావాలి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు పెట్టినట్లుగా ఇదిగో ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు. ఎందుకు పెట్టారా అంటే జనాభా ఎక్కువైపోతుంది కాబట్టి. కానీ దేవుడు ఆ కాలంలో ఆ విధానం ఎందుకు పెట్టలేదంటే, ఈ భూమి మీదకి తన బిడ్డల్ని తీసుకురావాలి కాబట్టి. దానిని వాడుకున్నాడు. విపరీతమైనటువంటి కోరికలు, విచ్చలవిడిగా తిరగండి అని చెప్పాడు వాళ్ళకి. దేవునికి దూరం చేశాడు. వాళ్ళందరినీ ఈ లోకంలో లేకుండా ఎవరు చేసింది? అపవాది. వీళ్ళకి వేసినటువంటి వల ఏంటయ్యా అంటే వాళ్ళకున్నటువంటి కోరికలు. ఇది మొదటి భాగంగా మనం చూస్తే, రెండవ భాగంలో అంటే నోవాహు గారి కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు జనాలు పాడైపోవడానికి, జనాలను నరకానికి తీసుకువెళ్ళటానికి వీడు వేసినటువంటి వలలు ఏంటయ్యా అంటే, ఒకటి అధికారం, రెండోది డబ్బు, మూడోది బంగారం, నాలుగోది వెండి. అంటే ఏది దొరికితే దాన్ని అవకాశంగా వాడుకుండేక. ఈ జలప్రళయం వచ్చిన తరువాత కరెక్ట్గా 50 సంవత్సరాలకి మెస్పటోమియన్స్ అనేటువంటి వాళ్ళు బంగారాన్ని కనుగొన్నారు. ఎప్పుడైతే బంగారాన్ని కొనుక్కున్నాడో వీళ్ళ దృష్టిని మళ్ళేస్తారు. వాడు ఏంటంటే, అరే దాని సంపాదన కోసమే మీరు బ్రతకంటారా ఇక. ఎప్పుడైతే భూమి విలువ వాడికి చూపించాడు, అరే భూములు సంపాదించుకోండిరా. దేవుడేమన్నాడు? మీరు వెళ్ళండి అయ్యా, నేను మిమ్మల్ని బ్రతికిస్తానన్నాడు. వీడేమంటున్నాడు? కాదురా, ఇదిగో నారు నాటండి, ఇండ్లు కట్టుకోండి, మీరు ఎలా ఉంటారు, మీ బిడ్డలకు సంపాదించండి, అధికారం కోసం ప్రాకులాడండి, అధికారాన్ని చేదిక్కించుకోండి. ఈ విషయాలన్నిటినీ కూడా వీళ్ళల్లో కలుగు చేసి వీడు ఏం చేస్తారంటే మనుషుల్ని దేవునికి దూరం చేస్తారండి. కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుందండి, లోతు దినాలలో ఎలా ఉంది అని చెప్పడానికి మనం చూడగలిగితే, నారు నాటుచు ఇండ్లు కట్టుచు అనేటువంటి మాట లోక 17:28 వచ్చినవండి. లోతు దినములలో జరిగినట్లును జరుగును, జనులు తినుచు త్రాగుచు నారు నాటుచు కొనుచు అమ్ముచు
నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఎలా ఉంటున్నారంట? లోతు దినాలలో జనాలందరూ బాగా బిజీగా ఉన్నారంట. దేని మీద అంటే ఇండ్లు కట్టుకోవటం మీద. ఏ ఇండ్లు అంటే కట్టుకుంది? డాబాలు కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండ్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం? మనం సిమెంట్తో కడతాం కదా. ఎందుకంటే అసలు అప్పుడు సిమెంటే లేదు. సిమెంట్ అనేది కనిపెట్టింది సుమారుగా 200 సంవత్సరాల క్రితమే కనిపెట్టింది. అప్పట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా ఎలా కట్టేవాళ్ళు? రాళ్లతో, లేదంటే డేరాలు వేసుకునేవాళ్ళు. అంటే ఇండ్లు కట్టుకోవటంలో బిజీ అయిపోయారు. మరి ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులు బిజీ అవ్వలేదంటారా? ఎందుకు కష్టపడుతున్నారయ్యా అంటే చెప్పేటువంటి మాట ఏంటంటే కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవాలండి. అంటే మన దృష్టిని ఎటు మళ్ళీ ఇచ్చేస్తుంది? ఇంటి మీదకి మళ్ళీ ఇచ్చేస్తుంది. ఏంటి ఆరాధనకు రాలేదంటే ఈరోజు నాటేసామండి. మన దృష్టిని ఎటు మళ్ళీ ఇచ్చేస్తుంది? నాటు మీదకు మళ్ళీ ఇచ్చేస్తుంది, లేదంటే పనుల మీదకు మళ్ళీ ఇచ్చేస్తుంది. లోతు దినాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలానే ఉన్నారంటండి. నారు నాట్లుతూ ఇండ్లు కట్టుకొనుచు, కొనుచు, అమ్ముచు, అంటే మంచి బిజినెస్లో పడిపోయారు అందరూ కూడా బాగా. కాబట్టి ఈ టైంలో వీళ్ళకి చూయించినటువంటి వల ఏంటయ్యా అంటే, ఎర ఏంటయ్యా అంటే ఏంటది? డబ్బు ఎర, అధికారపు ఎర. అంటే ఎలాగైనా వాళ్ళని లోబర్చుకోవాలి. అవసరమైతే భూముల కోసం మనుషులను చంపే విధంగా కూడా వాళ్ళని ప్రేరేపించింది. చంపలేదంటారా? చంపాడా లేదా? నాబోతుని చంపించలేదా? అతను ద్రాక్ష తోట కోసం ఎవరు చంపించింది? ఎవరు? యెజబేలు చంపించింది. యెజబేలు చంపింది ఎవరు? అంటే ఆహాబు ద్వారానే జరిగిందండి. అంటే ఆహాబేలు చంపలే కానీ సైన్యాన్ని పంపిస్తారు. భార్య అంటది, ఏంటి నువ్వేందుకు ఇలా ఉన్నావంటే, ఇదిగో ఆహాబు ద్రాక్ష తోట నాకు కావాలంటే భార్య ఏం చేసింది? తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను పంపించి చంపించేసింది. అంటే భూముల కోసం చంపుకునే విధంగా మనుషులను ప్రేరేపించేది సాతాను. డబ్బు కోసం మనుషులను చంపించే విధంగా చేసింది. అధికారం కోసం కూడా మనుషులను చంపించే విధంగా చేసింది. సౌలు రాజుగా ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికి తోడుగా ఉన్నాడు దేవుడు అంటే దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు మీదకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వస్తుందని చెప్పి అర్థమైపోయిందో, ఇప్పుడు సౌలు ఎవరిని చంపాలనుకుంటుండో? దావీదును చంపాలనుకుంటుండో. అసలు ఈ అధికారాలు లేనప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు చక్కగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో, దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడో, నాకే కావాలనేటువంటి స్వార్థం సౌలులోకి వచ్చేసిందని. ఒకనొక సందర్భంలో దావీదు కూడా అధికారిగా ఉన్నప్పుడు, ఒక రాజుగా ఉన్నప్పుడు అతను కూడా తప్పు చేశాడు. అంటే ఎలాంటి వ్యక్తినైనా లోపరుచుకునేటువంటి శక్తి సాతానుకు ఉంది. ఎలాంటి వ్యక్తినైనా తప్పు చేయించగలుగుతుంది అది. కానీ మనల్ని తప్పు చేయించాలి, అది మనమే చేస్తుంటాం. అసలు సాతాను మన దగ్గరకు వచ్చి ఏ ప్లాను గీయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అసలు అది మన దగ్గరికి రాదు. ఎందుకని? అది చెప్పకుండానే మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు దావీదును లొంగ తీసుకోవాలంటే ఎన్నో ప్లాన్లు గీసి లొంగ తీసుకోవాలి, కానీ మనకంటూ ఏ ప్లాను గీయాల్సిన పని లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరింది ఎంతమంది అండి? 6 లక్షల మంది కాల్బలం బయలుదేరారు. కానీ కానానులో ప్రవేశించింది ఎంతమంది? ఎవరు? యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరే. మరి మిగతా వాళ్ళందరూ అక్కడ ప్రారంభించినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? మొత్తం చచ్చిపోయారంటే. ఎందుకు చచ్చిపోయారయ్యా అంటే వాళ్ళకి ఏ వలేసింది? సాతాను. అరణ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? చూడండి ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో, వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చంటే, అంతకుముందు ఏడ్చారా? అంతకుముందు దేనికోసం ఏడ్చారు? ఆకలేస్తుందని ఏడ్చారు. అంతకుముందు మన్నాను పంపించాడు,
అంతకుముందు దాహం వేస్తుందని ఏడ్చాడు, అంతకుముందు కూడా ఏడ్చారండి ఐగుప్తులో ఉన్నప్పుడు. దేనికి ఏడ్చాడో తెలిసినప్పుడు, ఈ కష్టాలు మేము పడలేకపోతున్నాం, ఈ బాధలు మేము పడలేకపోతున్నాం, ఇందులో నుంచి మమ్మల్ని విడిపించు అని చెప్పి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమై చెప్తాడు ఏమని, ఇశ్రాయేలీయుల యొక్క మనవులు నా దగ్గరికి వచ్చాయి, వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ ఏడుపులు నేను చూశాను, కాబట్టి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొని ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకెళ్ళని చెప్పి మోషేని నడిపించాడు అక్కడి నుండి. ఇలాంటి ఏడుపులు ఏడ్చి అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వీళ్ళు అరణ్యంలో వీళ్ళు మళ్ళీ ఏడుస్తున్నారంట. దేనికోసం అంటే తిండి కోసం. ఏం కావాలంటే తినటంలో కూడా ప్రభువా ముందు మాకు ఆకలి తీరడానికి ఏదో ఒకటి పెట్టు కాదు, మాకు మాంసమే కావాలి. పెట్టాడా దేవుడు? ఎంతగా పెట్టాడంటే తిన్నటువంటిది బాగా ఎక్కసం అయిపోయి పండ్లలో ఇరుక్కుపోయే అంతగా తిన్నారంట. వెళ్ళారా? తినటానికైతే తిన్నారు. దేవుడు చెప్పినటువంటి ఆ స్థలాన్ని చూడగలిగారా వీళ్ళు? చూడలేదు. ఉపయోగం ఏముంటుందండి? మనం కూడా దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడో దానిని పూర్తిగా పక్కన పెట్టేసి, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేసి మనం ఈ లోకంలో వచ్చిన కాడ నుంచి దేనికోసం బ్రతుకుతున్నాం? మనం కుటుంబం కోసం, ఆస్తులు సంపాదించడానికి, బంగారం సంపాదించడానికి, లేదా గొప్పగా బ్రతకాలి, విపరీతమైనటువంటి కోరికలు పెట్టుకొని మనం కూడా ఏమైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. ఆనాడు నోవాహు కాలానికి ముందున్నటువంటి బిడ్డలు దేవుని బిడ్డలే వాళ్ళందరూ, కానీ దేవుని మాట అనేటువంటిది వాళ్ళకి లేక వాళ్ళందరూ నాశనం అయిపోయారు. నోవాహు దగ్గర నుంచి మోషే వచ్చినప్పటి నుంచి వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం అనేటువంటి దేవుని గ్రంథం ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళందరూ పాపంలో మునిగిపోయారు. మరి ఈనాడు క్రైస్తవులం అయినటువంటి మన చేతుల్లో కూడా దేవుని గ్రంథం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో ప్రతిదీ కూడా దేవుడు తన గ్రంథంలో రాశాడు. మనిషి అనేటువంటి వాడిని ఎందుకు పుట్టించాడో, ఎవరి కోసం బ్రతకాలో, ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతకాలో ప్రతిదీ దేవుడు ఈ గ్రంథంలో రాయించాడు. కానీ సాతానుడు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏది అవసరమో దాని మీదకే మన మనసును మళ్ళీ చేస్తూ ఉంటాడు. పిల్లలకు చదువులు అవసరం, ఎంతవరకు చదువు అంటారు. తర్వాత ఉద్యోగం అవసరం, అక్కడ నుంచి సంపాదన మీద మనసును మళ్ళిస్తారు. సంపాదించి కూడబెట్టడం మీద మనసును మళ్ళిస్తారు. ఎవరి కోసం? వాడు బ్రతకడానికి మాత్రమే కాదు, వాడి తర్వాత తరతరాలు తినాలి. అంటే జీవితాంతం దేనికోసం అయ్యా అంటే, ఇదిగో నేను పుట్టాను, చదివాను, ఉద్యోగం చేశాను, బ్రతికాను, సంపాదించాను, నా కొడుకులకి, కుమార్తెలకు, కూతుర్లకి అందరికీ సంపాదించి పెట్టాను, ఆ తర్వాత చనిపోయి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత? జీవితాంతం నీ కుటుంబం కోసం కష్టపడ్డావు, జీవితాంతం నీ కొరకే కష్టపడ్డావు, రాబోయేటువంటి వాళ్లకు ఎంతో సంపాదించి పెట్టావు. సొలొమోను గారు అంటాడు కదండి, సంపాదించిన ప్రతిదీ కూడా నీ తర్వాత వచ్చేవాడికి విడిచిపెట్టి వెళ్ళాలి కదా అంటాడు. మనం పట్టుకొని వెళ్తామని చెప్పండి? మనం పట్టుకెళ్ళాం. కానీ అవసరమైనటువంటి దాన్ని పక్కన పెట్టేసాం, అనవసరమైనటువంటి వాడి కోసం మనం ప్రాకులాడతాం. కాబట్టి సాతానుడు మనను ఏ విషయంలో లొంగ తీసుకుంటాడో మనం ఎరిగి, వాడి కుయుక్తులకు మనం లొంగకుండా, దేవుడు మనని ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకంలోనికి ప్రవేశింపజేశాడు. ఎందుకంటే మీరు యాత్రికులు అన్నాడు. యాత్రికులు అంటే ఎవరు? ప్రయాణం చేసేటువంటి వాళ్ళు. మీరు పరదేశులు అన్నాడు. పరదేశులు అంటే ఈ దేశం కాదు మనదే అన్నాడు. ఈ దేశంలో కొంతకాలం ఉండి పరీక్ష అండి ఇది. మనం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం చెప్పండి? ఎందుకు పంపిస్తాం? చదువుకోవడానికి. చదువుకొని వాడు ఏం చేయాలి? 10వ తరగతి వరకు చదివాడు, 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. భలేగా ఫెయిల్ అయ్యావంటవా? ఏం చేస్తావాడిని? మళ్ళీ గట్టి రాపిస్తావు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ కడతావు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు కడతావు కదండి? రాసే వాడికన్నా సిగ్గున్నా లేకపోయినా కట్టే మనకుంటుంది కదా. అంటే 1-2 సార్లు చూస్తాం. ఎందుకు నువ్వు ఎంత కష్టపడి చదివేస్తున్నావా అంటే వాడు పాస్ అవ్వటానికి.
మరి దేవుడు ఈ లోకానికి పంపించి మనకంటూ ఒక 60-70 సంవత్సరాలు ఇచ్చాడు. చనిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నాడు ఆయన? పరలోకంలో చూడాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఒక పాప ఎత్తిందండి. పాప మాత్రం వెళ్ళొద్ది. మనందరం నిజం ఒప్పుకున్నాం. ఎందుకని? మనం పరలోకం వెళ్ళమని డౌట్ ఎక్కడో కదా. వెళ్ళము అంటే కన్ఫామ్గా వెళ్ళకూడదని అనకూడదు. ఎక్కడో ఒక డౌట్. ఎందుకయ్యా ఆ డౌట్ అంటే ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతున్నాం. అవునా? ఏ విషయాల్లో తప్పిపోతున్నాం? నోటుని కాచుకునే విషయంలో తప్పిపోతాం. నిన్న ఒక మాస్టర్ ఉండండి, మా దగ్గర ఒక మాస్టరు. ఆయన ఒక మాట అండు. వాళ్ళ అమ్మగారు, ఈయన భార్య, ఈయన అన్నయ్య భార్య, వీళ్ళు ముగ్గురు గొడవ పడంగా వీళ్ళ పెళ్ళయిన తర్వాత ఎప్పుడూ చూడలేదంట. నిజంగా. ఎవరెవరు? ఇద్దరు కోడళ్ళు, అత్త, వీళ్ళు ముగ్గురు గొడవ పడంగా అసలు ఈయన ఎప్పుడూ చూడలేదంట. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అసలు అలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎందులో? సంఘంలో. కానీ మన సంఘాల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలు గొడవ పడకుండా 1 సంవత్సరం వద్దు, 1 రోజు ఉంటారా? 1 రోజన్న. ఎందుకని? అంటే సాతానుడు మనని ఎలా ఆవరిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏ విధం చేతనైనా, అది మాట చేతే కానీ, క్రియ చేతే కానీ, ఆలోచనను బట్టే కానీ తప్పు చేయని వారిగా దేవుడు తన బిడ్డలు ఉండాలనుకుంటున్నాడు. అలా ఉంటేనే మనకు పరలోకం. మనకిచ్చినటువంటి ఆ జన్మకి ఒక సార్థకం ఉంటుంది. ఒక మనిషిని తయారు చేయటం అంటే అది 1 సెకండ్లో అయిపోయేటువంటి పని కాదండి. దేవుడు నువ్వు మనిషి అవ్వు అంటే మనిషి వెంటనే అయిపోడు. తల్లి గర్భంలో ఉన్నటువంటి మనల్ని అవయవాలు నిర్మిస్తున్నాడంట ఆయన. తన చేతులతో మనల్ని చేస్తున్నాడు. తన అరచేతులలో మనం చెక్కుకున్నాడంట ఆయన. మన మీద ఇంత ఇష్టాన్ని కనబరిచేటువంటి ఆయన రేపొద్దున మనం చనిపోయి నరకానికి వెళ్తే ఆయన బాధపడకుండా ఉంటాడండి? ఆయన ఎంతవరకు బాధపడతారు? ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడంట మనం చూసి. ఎంతవరకు అంటే మనం చనిపోయేంతవరకే మన గురించి ఆయన బాధపడేది. రేపొద్దున నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో కాలేటప్పుడు ప్రభువా నన్ను రక్షించంటే వస్తాడు? అప్పుడు రాడు. నువ్వు రక్షించబడాలి అన్నా, నువ్వు మారాలి అన్నా, దేవుని యొక్క నీతిని మనం తెలుసుకోవాలి అన్నా అది ఇదే అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి మనం ఎందుకు పుట్టామో, మనం ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎలా బ్రతకమని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులకి చేతిలో ధర్మశాస్త్రం వాళ్ళందరి చేతుల్లో లేదండి. కానీ మనందరి చేతుల్లో బైబిల్ ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటల ప్రకారంగా మనందరూ బ్రతకాలని, అలా ఉండి ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు మా దేవ. ఇప్పటి వరకు కూడా మీ గ్రంథములో నుంచి కొన్ని సంగతులు మా తండ్రి మేము నేర్చుకున్నాము. మనిషి పుట్టుక వెనుకున్నటువంటి రహస్యము, మీరు ఎందుకు మా తండ్రి ఈ లోకంలో మమ్మల్ని పుట్టించారో అది మేము ఎరిగి, ఈ లోకం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మా తండ్రి మీ బిడ్డలుగా, మీ రాజ్యానికి వారసులుగా ఉండాలనేటువంటిది మీ యొక్క చిత్తమని మేము ఎరిగాము. కానీ మా తండ్రి, మీ మాట కంటే ఎక్కువగా మా తండ్రి మేము సాతాను యొక్క శోధనలో, సాతాను యొక్క మాటలకు లొంగిపోయి విలువైనటువంటి మీ గ్రంథాన్ని మేము పక్కన పెట్టి మా జీవితాలను నాశనం చేసుకొని తద్వారా నరకానికి వెళ్ళేటువంటి బిడ్డలుగా మా తండ్రి మేము మారకుండా, మీ మాటలు విని ఇక నుంచైనా మీ మార్గంలో మేము ప్రయాణిస్తూ మా ఆత్మలను రక్షించుకొని, మా ఆత్మలు మాత్రమే కాదు మా తండ్రి, మా బిడ్డలు, మా సంఘాలు, మా గ్రామాన్ని మేము రక్షించుకునేటువంటి బిడ్డలుగా మేమందరం ఉండేలాగున మీ యొక్క మాటలను బట్టి మా జీవితాలు సరి చేసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున
ఈ మనవులు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.